నేను అప్పటికే ఇలాగే ప్రొఫైల్ నేను కొన్ని డెమోస్ చేసుకొని కొన్ని డైరెక్షన్ డిపార్ట్మెంట్స్కి కొంతమంది కో డైరెక్టర్స్కి వీళ్ళకి పంపిస్తుంటే అప్పుడు ఏంటంటే నా ప్రొఫైల్ ఏమి బన్నీ గారి దగ్గరికి అండ్ సుబ్బు సార్ దగ్గరికి వెళ్ళింది. సో వాళ్ళు ఏంటంటే అప్పటికే డిసెంబర్లోనే రిలీజ్ ఉంది, డిసెంబర్ 17th ఎప్పుడు రిలీజ్ ఉంటే సాంగ్ కూడా 5th or 6th షూట్ చేస్తున్నారు. సో చాలా తక్కువ టైంలోనే అప్పుడు ఏంటంటే ఆ ఆఫర్ రావడం జరిగింది. సో ఈ అబ్బాయి ఎవరో బాగా చేస్తున్నారు నా డెమోస్ చూసి బన్నీ గారు సుబ్బు సార్ డెమోస్ చూసి ఈ అబ్బాయి బాగా చేస్తున్నారు అని పిలిపించారనమాట. సో నాకు ఫస్ట్ టైం ఊ అంటే సాంగ్ వినడం, సో ఒక డే నైట్ ఒక ఫుల్ డే తీసుకొని అండ్ ఒక నైట్ తీసుకొని నేను కొరియోగ్రాఫ్ చేసి వాళ్ళు పంపించిన తర్వాత 2 days వరకు నాకు ఏ కాల్ రావడం. సో సడన్గా మళ్ళీ బన్నీ సార్ నుంచి కాల్ రావడం, మాస్టర్ వాళ్ళ మేనేజర్ నుంచి కాల్ రావడం, మేనేజర్ ఏమి ఒకసారి స్టూడియో దగ్గర రండి మాస్టర్ అని చెప్తే బన్నీ గారి స్టూడియోకి వెళ్ళడం, అక్కడ సడన్గా ఇంకా రిహార్సల్ స్టార్ట్ అయింది. సో రిహార్సల్ స్టార్ట్ అయ్యి ఇంకా అక్కడి నుంచి నా జర్నీ ఏంటంటే ఇంకా చూసుకోలేదు, దేవుడి దయవల్ల ఇంకా అలా ముందుకు వెళ్తూనే ఉంది. సో ఈవెన్ బన్నీ గారు ఆ ఊ అంటావా అది చేసిన తర్వాత అలాగే నేను అప్పటికే ఒక మాస్టర్ అని ఫిక్స్ అయ్యాను, ఈవెన్ గణేష్ ఆచార్య మాస్టర్. బట్ ఫిక్స్ అయినా సరే ఆ మాస్టర్ని కన్విన్స్ చేసి ఈ మాస్టర్ కూడా వన్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్ మాస్టర్. సో మనకు కావాలి ఇక్కడ మన తెలుగు అంటే మన తెలుగు వాళ్ళ పల్స్ ఏంటో మనకు తెలుసు. సో ఇక్కడ ఆడియన్స్ ఎలా ఉంటారు, ఇక్కడ ఆడియన్స్కి ఏం కావాలని మనకు తెలుసు కాబట్టి సో మనం కొరియోగ్రాఫ్ చేసింది బన్నీ గారికి సుబ్బు సార్కి అది బాగా నచ్చి సో ఈ అబ్బాయిని కూడా ఇంక్లూడ్ చేద్దామని నన్ను అలా ఇంక్లూడ్ చేశారు అనమాట. సో అక్కడి నుంచి ఏంటంటే ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ పుష్ప 2కి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ పుష్ప 2కి కాల్ వస్తుందని. అలా ఫస్ట్ టైం మళ్ళీ సుబ్బు సార్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. కాల్ రావడం సుబ్బు సార్ని వెళ్ళి కలిస్తే నాకు ఫస్ట్ వినిపించిన సాంగే జాతర సాంగ్. సో జాతర సాంగ్ ఓన్లీ ఒక చిన్న యాక్చువల్లీ అప్పటి వరకు చాలా ఒక చిన్న బిట్ చేద్దాం అని అనుకున్నారు. బట్ ఏంటంటే నాకు ఒకసారి ఫుల్ సాంగ్ ఇచ్చి కొరియోగ్రాఫ్ చేసిన తర్వాత అదిరిపోయింది మాస్టర్, యాస్టీజ్ ఇదే వెళ్దామని ఫిక్స్ అయ్యారు. సో అలా ఆ సాంగ్ నేను అది బాగా చేసిన తర్వాత అది నచ్చి దాని తర్వాత నేను ఒక 1 year పుష్ప మొత్తం ట్రావెల్ చేశాను. దాని తర్వాత ఏంటంటే అప్పుడు నాకు పుష్ప టైటిల్ సాంగ్ కూడా విజయ్కి ఇద్దామని చెప్పి బన్నీ గారు అండ్ సుబ్బు గారు ఇద్దరు కలిసి డిసిషన్ తీసుకొని నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు అండ్ ఒక చాయ్ స్టెప్ అవని ఆర్ ఒక ఫోన్ స్టెప్ అవని అండ్ షూ డ్రాప్ స్టెప్ అవని అండ్ ఆయన సడన్గా ల్యాంతర్ తగిలి షూ ఇక్కడ ఫైర్ అంటుకొని ఆ సిగరెట్ వెలిగించాలి అంటే ఇవన్నీ క్రెడిట్స్ అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక క్యారెక్టర్ నుంచే రావాలని మెయిన్గా నాకు సుబ్బు సార్ బన్నీ సార్ చెప్పినప్పుడు ఒక్కటి కూడా అంటే క్యారెక్టరేషన్ నుంచి బయటికి రాకుండా ఏమున్నా క్యారెక్టరేషన్లోనే ఉండాలి మాస్టర్. సో ఆ క్యారెక్టరేషన్ బట్టి మనం కంపోజ్ చేయండి మీరు ఏం చేసినా అంటే. సో నేను స్టార్టింగ్ నాకు గంగమ్మ తల్లి జాతర సాంగ్ చేసినప్పటి నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి నేను బాగా లీన్ అయిపోయా, ఆ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయిపోయా. అండ్ నేను అది చేసినప్పుడు నార్మల్గా పుష్ప పార్ట్ 1 ఒక 2 times చూశాను నేను థియేటర్లో. దాని తర్వాత ఈ సినిమా షూటింగ్ అంటే కొరియోగ్రఫీ స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ పుష్ప 2 నేను ఓటీటీలోనే ఒక 7 times చూశాను. అంటే ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ నుంచి ఇంకేం బయటకు దొరుకుతుందేమో, ఇంకేమైనా లింక్ దొరుకుతుందేమో, ఏమైనా చేయొచ్చేమో అనుకోండి. బట్ అప్పుడు నాకు ఒక 7 times చూసిన తర్వాత నాకు బాగా మళ్ళీ నేను కనెక్ట్ అయ్యడానికి రీజన్ ఏంటంటే పార్ట్ 1లో ఆయన టీ గ్లాస్ పట్టుకొని బన్ ముంచుకొని టీ తాగుతుంటాడు కాలు మీద కాలు వేసుకొని. సో అలా నాకు అక్కడి నుంచి వచ్చింది టీ స్టెప్. సో ఈ గ్లాస్తో ఎందుకు మూమెంట్ చేయకూడదు అనిపించింది. అండ్ అలానే పార్ట్ 1లో బన్నీ గారిని ముసుకేసుకొని ఆయన్ని కొన్ని అడవిలోకి తీసుకెళ్ళిపోతాడు. సో అక్కడ ఏంటంటే తనకి ఎవరు మన కేశవకి మెసేజ్ చేస్తాడు, ఓకే ఇక్కడ నుంచి బన్నీ సార్ ఆల్రెడీ ఇక్కడ నుంచి పుష్ప రాజయ్యారు. సో అక్కడ నుంచి ఏంటంటే ఫోన్ ఉంటుందేమో, ఒక మంచి స్టేజ్కి వచ్చిన తర్వాత తనకు ఒక ఫోన్ కూడా ఉంటుందేమో 2000 ఆ టైంలో. ఓకే ఒక ఫోన్ మూమెంట్ సడన్గా ఏదో ఒక స్టెప్ చేస్తుండగా సడన్గా ఒక ఫోన్ వస్తే
ఎవడో ఒక లోడ్ నుంచి ఎక్కడి నుంచి కాల్ వస్తే సరే లైన్లో ఉండరా అని చెప్పి మళ్ళీ ఆ స్టెప్ని కంటిన్యూ చేస్తే బాగుంటుందేమో అని అలా వచ్చిన ఆలోచన. ఈవెన్ షూ మూమెంట్ కూడా ఏంటంటే షూ మూమెంట్ కూడా చేసేటప్పుడు సడన్గా షూ వదిలేసి ప్రతి మూమెంట్ ఏంటంటే నేను క్యారెక్టరేషన్ నుంచే తీసుకున్నాను. ఏమంటే ఫస్ట్ టీ మూమెంట్ చూసిన వెంటనే బన్నీ గారు అయితే ఒక టేబుల్ మీద ఫుట్ అని కొట్టి అదిరిపోయింది మాస్టర్ అని చెప్పారు. సో చాలా అంటే లైక్ చాలా ఆప్షన్స్ పెట్టుకున్నాం. అందులో ఏంటంటే ఇంకా చాలా బెస్ట్ ఉన్నాయి. బెస్ట్లో ఇది ఇంకా బెస్ట్ అనిపించింది. అంటే ఆ క్యారెక్టరేషన్ బట్టి సెట్ అయ్యి అది చేయాల్సి వచ్చింది. సో అలా దాని తర్వాత ఈవెన్